హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మన ఇండియన్ స్టూడెంట్స్ చైనాలో ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు? చైనాలో ఎంబీబీఎస్ చదవాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి? చైనాలో ఎంబీబీఎస్ కోర్సు యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది? చైనాలో ఎంబీబీఎస్ చేయడానికి ఒక మంచి యూనివర్సిటీని ఎలా ఎంపిక చేసుకోవాలి? చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది? చైనాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? చైనాలో వన్స్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క జీవితం ఎలా ఉంటుంది? చైనాలో ఎంబీబీఎస్ చదివే మన తెలుగు విద్యార్థులకి అక్కడ హాస్టల్, ఫుడ్, ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఇలా చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఈడీ ప్లస్ సంస్థ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకుందాం. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే. సో ఇండియన్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవడానికి చైనా ఎందుకు వెళ్తున్నారండి? రోహన్, ఈ క్వశ్చన్ తెలుసుకునే ముందు మనం పాస్ట్ హిస్టరీకి వెళ్తే ఈ ఎంబీబీఎస్ ఇన్ చైనా అనేది 2002 అనే సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ అయిందండి. అంతకుముందు నుంచి మ్యాక్సిమం వచ్చేసి స్టూడెంట్స్ యుఎస్ఎస్ఆర్ కంట్రీస్కి వెళ్ళటం జరుగుతుందండి. సో ఎప్పుడైతే 2002లో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ ఎగ్జామ్ని ఇంట్రడ్యూస్ చేస్తాము అన్నప్పుడు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి కంట్రీ ఏ మెడికల్ కాలేజ్ అయినా డబ్ల్యూహెచ్ఓలో గుర్తింపు ఉండి అది ఇంగ్లీష్ మీడియంలో బోధన సిబ్బంది కలిగి ఉంటే అక్కడికి మనం ఇండియన్స్ వెళ్ళి అక్కడ చదువుకునే ఆస్కారం ఉందన్నమాట. ఓకే. సో దాని ప్రకారంగా ఆ 2002లో మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ కానీ లేకపోతే ఎడ్టెక్ కంపెనీస్ కానీ వీళ్ళందరూ ఒక ఆపర్చునిటీని చూసి దే స్టార్టెడ్ ప్రమోటింగ్ ఎంబీబీఎస్ ఇన్ చైనా అనే దాన్ని ప్రమోట్ చేస్తున్నారండి. సో ఆ టైంలో వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఫస్ట్ ఇయర్ అవుతుందండి. 2002 అనేది ఫస్ట్ ఇయరు. ఆ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మ్యాక్సిమం మనం చూసుకుంటే ఒక 1500 మంది ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళారండి. ఓకే. అప్పటి వరకు ఏంటి, చైనా అనేది ఒక నోమాన్ ల్యాండ్. తర్వాత ఏమైంది, 2002 తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడైతే ఉందో 2007లో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాశారు. ఓకే. ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసినప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక 20 to 30% ఆఫ్ ద కంట్రీ పర్సంటేజ్ అనేది డిస్ప్లే అవటం జరిగిందండి. సో దాన్ని కాన్ఫిడెంట్గా చూసి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వచ్చేసి చైనాని ప్రిఫర్ చేయడం జరుగుతుందండి మోస్ట్లీ. ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రావడం అనేది చాలా కష్టం. ఇండియాలో సీట్ రాని వాళ్ళకి చైనాలో ఎంబీబీఎస్ చేస్తే దానికి గుర్తింపు ఉంటుందా అండి? ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే చాలా వరకు వచ్చేసి మన ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం నడుచుకోవాల్సిన పరిస్థితి. ఎన్ఎంసి అని అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండి. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఉన్న వైద్య విద్యను కానీ ఇండియన్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఫ్రేమ్వర్క్ చేసే ఆర్గనైజేషన్గా మనం అనుకోవచ్చు అండి. ఇందులోకి వచ్చేసి ఎన్ఎంసి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా కానీ విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ కాలేజ్ వచ్చేసి 54 months అంటే 54 నెలల ప్రోగ్రామ్ అయి ఉండాలి. ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా ఉండాలండి. ఓకే. అంటే కరికులం అనేది అట్ పార్గా ఈక్వల్గా ఉండాలి. సో అలా ఉన్న ఎడల మన ఆ డిగ్రీ అనేది ఇండియాలో రికగ్నైజేషన్ ఉంటుంది, లేదు అంటే అది రికగ్నైజేషన్ ఉండదండి. ఓకే. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఎందుకు చైనాకి ఎక్కువ మంది చూస్తారు అని అంటే ఫస్ట్ థింగ్ ఆన్సర్లో కూడా మనం చెప్పేది ఏంటంటే కరికులం అనేది వెరీ సిమిలర్ టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ కరికులం ఏదైతే ఉందో అదే కరికులంని అక్కడ చైనాలో పాటిస్తారండి. దాంతోపాటు అడిషనల్గా ఏంటంటే వాళ్ళకి పిల్లలకి చైనీస్ లాంగ్వేజ్ అనేది నేర్పిస్తారు. ఓకే. క్లినికల్ ఎక్స్పోజర్కి వచ్చేసి దానికి అబాండెంట్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఎంటైర్ మీరు చైనాలో మనం చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ మీద అవగాహన కార్యక్రమం ఉంటుందండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే అది మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఇండియాకి కూతవేటు దూరంలో అంటే ఇంచుమించుగా మనం కల్కటా నుంచి కున్మింగ్ వెళ్ళాలి అని అంటే ఇంచుమించుగా 3 hours మనం వెళ్ళిపోతామండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి మనకి చాలా దగ్గరగా ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి అందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే ప్రిఫర్ చైనా రాదర్ దెన్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో ఇప్పుడు ఎంబీబీఎస్ చైనాలో ఒక విద్యార్థి చదివాడు, డాక్టర్గా ఇంటర్నేషనల్ వైడ్లో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చా?
ఒక స్టూడెంట్ చైనాలో ఎంబీబీఎస్ చేశాడు అనుకుందామండి. అతన్ని కాలేజ్ వచ్చేసి యాజ్ లాంగ్ యాజ్ WHO గుర్తింపు ఉండి వాళ్ళ దేశం యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచో లేదు అనంటే వాళ్ళకి అక్రిడేటింగ్ ఏజెన్సీ, ఇప్పుడు మనకి ఇండియాకి వచ్చేసేదానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఎలా అయితే మనకి అక్రిడేటింగ్ ఏజెన్సీ ఉందో అలాగే కరేబియన్స్కి వచ్చేసి క్యామ్హెచ్పి కానీ IAR కానీ అలాగే ACCM కానీ తర్వాత పాస్కో అని చెప్పేసి ఇలాంటి అక్రిడేటింగ్ ఏజెన్సీస్ అయితే ఏ అయితే ఉన్నాయో వాటి గుర్తింపు ఉంటే ఆ స్టూడెంట్ అనేవాడు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంలో ఏ కంట్రీలోకి వెళ్ళైనా ప్రాక్టీస్ చేసుకునేదానికి అర్హత ఉందండి. అలాగే మన ఇండియాకి వచ్చి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అని అంటే మన భారతీయ వైద్య మండలి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే చెప్పిందో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఖచ్చితంగా పాటిస్తే స్టూడెంట్ వచ్చేసి ఇండియాలో FMG ఎగ్జామ్ పాస్ అయ్యి ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేసుకునే అర్హత ఉంది. ఓకే. అంటే ఆస్ట్రేలియాకి వచ్చేసి ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ ఉంటుంది, అమెరికాకి వెళ్తే USMLE ఎగ్జామ్ ఉంటుంది, అలాగే కెనడాకి వెళ్తే MCCQE ఎగ్జామ్ ఉంటుంది, యూకేకి వచ్చేసి దానికి UKMLA ఎగ్జామ్ ఉంటుంది, అలాగే న్యూజిలాండ్కి వచ్చేసి న్యూజిలాండ్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే GCC కంట్రీస్ అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్కి వెళ్తే వారి యొక్క లోకల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది డెఫినెట్గా ఈ స్టూడెంట్ అనేది రాయాల్సిందే. ఓకే. సో మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే వెదర్ ఈ కాలేజీ అనేది WHO గుర్తింపు ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. WHO అంటే WHO విల్ నాట్ డైరెక్ట్లీ రికగ్నైజ్ ద యూనివర్సిటీ అండి. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని చెప్పి ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఈ యూనివర్సిటీ అనేది పొందుపరిచిందా లేదా అనేది చూడాలి. చూస్తే డెఫినెట్గా వాళ్ళ డిగ్రీలు ప్రతి ఒక్క కంట్రీలోనూ రికగ్నైజేషన్ ఉంటుందండి. అండ్ ఇవాళ రోజు మనకి ఇండియాలో ఉన్న సినారియో ప్రకారం మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చేసి ఇండియాలో FMG ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వారు కంపల్సరీగా ఇండియాలో ఏదో PG చేసుకోవాలి లేదా హాస్పిటల్లో జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంటే కంపేర్ టు అదర్ కంట్రీస్ చైనాలో MBBS చదవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి? చైనాలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అంటే ఫీజు వచ్చేసి వెరీ నామినల్ అండ్ రీజనబుల్ ఫీజ్ అండి వెన్ కంపారిటివ్లీ విత్ ఇండియా అనుకోండి లేకపోతే వేరే కంట్రీస్ అనుకోండి. అండ్ కంట్రీ ఈజ్ ద సేఫెస్ట్ కంట్రీ అండి. సో మీరు ఈ రోజుకైనా చూడొచ్చండి ఒక మెడికల్ స్టూడెంట్ని ఎవరైనా చైనీస్ ఎవరైనా వారితో గొడవ పడిన దాఖలాలు కానీ ఇలాంటివి కానీ ఏదీ లేదండి. కానీ మన ఇండియన్ స్టూడెంట్స్ అయితే చేయాల్సిన పనులు అంటే ఐ మీన్ టు సే ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తే వాళ్ళ చేతి వాటం ఇలాంటివి చూపించి చాలా ఇబ్బందులు పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయండి. సో ఇవే కాకుండా అక్కడ లైసెన్సింగ్ ఎగ్జామ్ కూడా రాసుకొని చైనాలో కూడా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అనేది 100% ఉంది. కాబట్టి అండ్ దే ఆర్ వెల్కమింగ్ ద ఫారిన్ నేషనల్ డాక్టర్స్. సో ఒక ఇండియన్ అనేవాడు అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడే జాబ్ చేసుకునే అవకాశం కూడా చైనా కల్పిస్తుందండి. అంటే చైనాలో MBBS చేసిన స్టూడెంట్ PG కూడా అక్కడ చదవచ్చా అండి? డెఫినెట్గా రోహన్, ప్రతి స్టూడెంట్కి ఈజ్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్ వైల్ డూయింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ కానీ లేదా ఆర్థోపెడిక్ కానీ పీడియాట్రిక్స్ కానీ ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ డెఫినెట్గా వీ రికమెండ్ ద స్టూడెంట్స్ టు టేక్ ఓవర్ అండి. ఏదైతే మ్యాక్సిమం కమ్యూనికేషన్ లెవెల్లో ఉంటుందో దాన్ని మేము అవాయిడ్ చేయమంటామండి. ఓకే. కమ్యూనికేషన్ లేని సబ్జెక్ట్స్ ఏమున్నాయిరా అంటే సర్జరీ, రేడియాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చేసి మైక్రోబయాలజీ ఇలాంటి సబ్జెక్టులు వీ ఆస్ దెమ్ స్టూడెంట్ టు టేక్ ఓవర్. ఎందుకంటే వీరు మళ్ళీ చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అవుతుంది కాబట్టేసి వీ రికమెండ్ దెమ్ టు డూ దిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇండియాలో రికగ్నైజేషన్ ఉందా అని అంటే మై ఆన్సర్ ఈస్ నో అండి. ఓకే. ఎందుకంటే NMC లెక్క ప్రకారం ఓన్లీ 5 దేశాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రమే ఇండియాలో రికగ్నైజ్ చేస్తున్నారు. చైనాలో MBBS చేసిన వాళ్ళు చైనాలోనే ఒక హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చా అండి? ఎస్ రోహన్, మై స్ట్రైట్ ఆన్సర్ ఈస్ ఎస్. ఓకే. కాకపోతే ఏ కంట్రీలో అయినా కానీ వాళ్ళ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ US తీసుకుంటే USMLE అనే పరీక్ష ఉంటుంది, ఇండియా తీసుకుంటే మనకి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ఉంటుంది, ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియన్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే దుబాయ్కి వచ్చేసి దుబాయ్ హెల్త్ అథారిటీ వాళ్ళ ఎగ్జామ్ ఉంటుంది. అలా చైనాలో కూడా చైనీస్ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్తో పాటు స్టూడెంట్ వచ్చేసి HSK లెవెల్ 4 రాయాలండి. అది రాసిన తర్వాత హీ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్ ఇన్ ద హాస్పిటల్స్ ఇన్ చైనా. ఓకే. సో మై ఆన్సర్ ఈస్ స్ట్రైట్ అవే ఆన్సర్ ఈస్ 100% స్టూడెంట్ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇన్ చైనా.
అంటే చైనాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ మన ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఏం చేయాలండి? ఇందాక చెప్పినట్టుగానే చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన స్టూడెంట్ డెఫినెట్గా ఇండియాకు వచ్చే ముందు వారి యొక్క డిగ్రీని అక్కడ ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా అపాస్టల్ చేయించుకొని ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అని ఉంటుందండి. ఎఫ్ఎంజీ ఎగ్జామ్, దాన్ని ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అంటారు, లేదు అని అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ అంటారు. ఓకే. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇయర్లీ 2 times ఉంటుంది. ఈ 2 timesలో ఎవ్రీ టైమ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 20,000 to 25,000 పీపుల్ ఆర్ అపియరింగ్ అండి. సో వీటిల్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి యాజ్ ఆఫ్ నౌ ఒక 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ క్లియరింగ్ ద ఎఫ్ఎంజీ ఎగ్జామ్. ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు 100% దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ దే కెన్ అప్లై ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండి. చైనాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చి మళ్ళీ పీజీ చేసుకోవచ్చా అండి? రోహన్, ప్రతి స్టూడెంట్ వచ్చేసి ఇండియాకి వచ్చిన తర్వాత అంటే చైనా అనే కాదు, ఎక్కడి నుంచి అయినా కానీ ఏ కంట్రీలో చదువుకున్నా అతను ఇండియాకి వచ్చేసి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసుకున్న తర్వాత డెఫినెట్గా ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేసి, మళ్ళీ ఈ పాయింట్ అనేది చాలా మంది పేరెంట్స్కి తెలియదు. ప్రతి స్టూడెంట్ అక్కడ 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత అక్కడి నుంచి లైసెన్స్ తీసుకున్న తర్వాత ఇండియాకి వచ్చేసి ఇండియాలో కంపల్సరీ ఈ హ్యాస్ టు డూ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అండి. ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత తను నీట్ పీజీ అనేది రాసుకొని అండ్ నీట్ పీజీలో ర్యాంక్ సంపాదించిన తర్వాత ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి అర్హత ఉంటుందండి. ఓకే. అండ్ సో ఫార్ వీఆర్ ప్రౌడ్ టు సే అండి, ED+ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 45% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. చైనాలో ఎంబీబీఎస్ కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుందండి? ఇండియాలోనే ఉంటుందా, డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? చైనాలో ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇది 5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్తో ఉంటుంది. ఓకే. ఓకే. జనరల్గా మన ఇండియాకి చైనాకి వచ్చేసి ఒక 6 నెలలు డిఫరెన్స్ ఉంటుందండి. ఈ 6 నెలల్లో ఏమి నేర్పిస్తారు అని అంటే చైనీస్ లాంగ్వేజ్ ఒకటి నేర్పిస్తున్నారు, ప్లస్ చైనీస్ కల్చరు, చైనీస్ కస్టమ్స్ వీటి గురించి నేర్పిస్తారండి. ఎందుకంటే మనం ఇదివరకు ఒక సామెత అనేది ఉంటుంది, బీ ఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్ అని. సో మనం ఏ కంట్రీలో అయితే ఉన్నామో ఆ కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని లేకపోతే వాళ్ళ యొక్క కస్టమ్స్ని ఇవి తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ ఈ 6 months వచ్చేసి ప్రతి స్టూడెంట్కి ఈ విధమైన ఎడ్యుకేషన్ని అలవాటు చేయడం జరుగుతుందండి. ఓకే. అంటే టీచింగ్ ఎలా ఉంటుందండి? ఇంగ్లీష్లోనే ఉంటుందా లేకపోతే చైనా భాష ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటుందా? ఏదైతే కోర్ మెడిసిన్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవి మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయండి. కాకపోతే ఏదైతే పేషెంట్ ఇంటరాక్షన్ ఉంటుందో అది కంపల్సరీ వచ్చేసి వీ రికమెండ్ ద స్టూడెంట్స్ టు లెర్న్ అ లిటిల్ బిట్ ఆఫ్ చైనీస్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడిప్పుడే చైనా అనేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీగా మారుతుందండి. సో అలాంటప్పుడు మ్యాక్సిమం ఎప్పుడైనా ఓల్డ్ పేషెంట్స్ని కానీ లేకపోతే ఓల్డ్ సిటిజన్స్ ఆఫ్ చైనా వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ మనం కంపల్సరీ కొంచెం చైనీస్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. ఓకే. ఈ స్టూడెంట్స్ అనేది ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్తారు అని అంటే ఫస్ట్ 2.5-3 సంవత్సరాల తర్వాతే హాస్పిటల్స్కి వెళ్ళటం మొదలవుతుందండి. సో ఆ టైంలో వచ్చేసి మన స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ పేషెంట్ అనేది అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వీళ్ళకి చక్కగా సహకరించేసి వైద్యం చేసుకునేదానికి ఆస్కారం కల్పిస్తాడు. కాబట్టి వీ రికమెండ్ ఆల్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ చైనీస్ లాంగ్వేజ్ అనమాట. చైనీస్ లాంగ్వేజ్ అనేది ఇవాళ రోజు చాలా ఈజీగా మన స్టూడెంట్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుందండి. అంటే చాలా రకమైన యాప్స్ ఉన్నాయి, ప్లస్ ట్రాన్స్లేటింగ్ యాప్స్ వచ్చాయి. సో వీటితో ప్రతి ఒక్క స్టూడెంట్కి అది చాలా ఈజీ అవుతుందండి. అండ్ నాకు తెలిసి ED+ ద్వారా ఆల్మోస్ట్ ఇంచుమించుగా 2,500 మంది పైన స్టూడెంట్స్ చైనాలో గ్రాడ్యుయేట్ అయ్యి ఎఫ్ఎంజీ క్లియర్ చేసుకొని ఇండియాలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ, యూకేలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ, ఆస్ట్రేలియాలో చేసేవాళ్ళు కానీ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఎంతో కొంత చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళే, అక్కడ క్లినికల్ ట్రైనింగ్ చక్కగా చేసుకున్నవారే. ఇండియా ఎంబీబీఎస్ సిలబస్, చైనా ఎంబీబీఎస్ సిలబస్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా దేనికి ఎక్కువ గుర్తింపు ఉందండి? ఇండియా సిలబస్, చైనీస్ సిలబస్ అనేది డిఫరెన్స్ ఏమి ఉండదండి. టోటల్గా ఏదైనా కానీ ఈ 19 సబ్జెక్ట్స్ సరౌండింగే ఉంటుంది. కాకపోతే చైనాలో ఏంటంటే ఇంకా అడిషనల్గా మనకి అడ్వాంటేజ్ ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మీద స్టూడెంట్స్కి ప్రాక్టీస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ అదే కాకుండా ఇవాళ రోజు మనం చూస్తే చైనాలో AI ఎనేబుల్డ్ హాస్పిటల్స్
అవి చాలా ఉన్నాయండి. అలాగే హెల్త్ కిసాక్స్ వచ్చినాయి, ఎనేబుల్డ్ కిసాక్స్. వీటి గురించి కూడా మన స్టూడెంట్స్ నేర్చుకునే అవకాశం ఉంటుందండి. సో అది దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ సిలబస్ అండ్ చైనీస్ సిలబస్ అండి. ఓకే. రిమైనింగ్ ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నట్టే చైనా అనేది వాళ్ళు స్టార్ట్ చేసింది కూడా మొట్టమొదటిగా ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ చేసింది. మన ఇండియన్ ఎయిమ్స్ కరికులం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ కరికులంని డిజైన్ చేసుకోవడం జరిగిందండి. ఓకే. క్లినికల్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందండి చైనాలో? క్లినికల్ ట్రైనింగ్ అనేది డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ వచ్చేసి థర్డ్ ఇయర్ నుంచి మన ఇండియాలో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఎర్లీ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటూనే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 year కంపల్సరీ మ్యాండేటరీగా హాస్పిటల్స్కి వెళ్ళి ఇంటర్న్షిప్ అనేది డెఫినెట్గా చేయాలండి. ఓకే. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియాలో ఎలా అయితే లాగ్ బుక్ మెయింటైన్ చేస్తారో సేమ్ అదే లాగ్ బుక్ చైనాలో కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే. చైనాలో ఎంబీబీఎస్ చదవాలంటే బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయండి? అండ్ ఆ ఏ యూనివర్సిటీలో చదివితే ఫ్యూచర్ అనేది ఉంటుంది? జనరల్గా మనం ఏ కంట్రీకైనా వెళ్ళేటప్పుడు అంటే ఎస్పెషల్లీ చైనాకి వెళ్ళేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఒకసారి క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలండి. ఎన్ఎంసీ ఏం చెప్తుంది అని అంటే ఏ స్టూడెంట్ అయినా చైనా వెళ్ళి చదువుకోవాలి అని అంటే కంపల్సరీ ఆ స్టూడెంట్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత తను అక్కడ ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పొందుపరిచిన చైనా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పొందుపరిచిన ఇంగ్లీష్ టీచింగ్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ కోర్స్ అనేది వచ్చేసి నాట్ లెస్ దెన్ 54 months అంటే 54 నెలల కన్నా తక్కువ ఉండకూడదు. అంటే మన ఇండియన్ కరికులం ప్రకారం 4.5 years ప్లస్ 1 year అనేది మ్యాండటరీగా లైసెన్సింగ్ ఇంటర్న్షిప్ అనేది ఉండాలి. ఇది అయిన తర్వాత ఆ స్టూడెంట్ వచ్చేసి ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయడానికి అర్హత పొందుతాడు. ఓకే. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ గమనించాలి. సో ఇలాంటప్పుడు మనం టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అనేది మనం చూసుకోవాలి అని అంటే మీరు జాయిన్ అయ్యే ప్రతి కన్సల్టెంట్ దగ్గర లేకపోతే ఏ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ దగ్గరైనా కానీ మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి. స్టాటిస్టిక్స్ ఇన్ ద సెన్స్ ఆ కాలేజ్లో ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంతమంది ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయ్యారు, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ కాలేజ్లో చదివిన వాళ్ళు ఎఫ్ఎంజీ క్లియర్ చేసి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్లు ఎంతమంది ఉన్నారు అని అంటే ఆటోమేటిక్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి పేరెంట్కి తెలుస్తుంది. ఓకే. సో దాన్ని బట్టి మనం బేరీజ్ వేసుకోవాల్సిందే తప్ప ఈరోజు మనం మెడిసిన్ అనేది ఇంజనీరింగ్ కాలేజ్ లాగా మనం కంపేర్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఓకే. అండ్ మీరు చైనాలో చూసిన మెడికల్ యూనివర్సిటీస్లో కూడా ఇఫ్ యూ సీ ద క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్ ఒక 2000 ర్యాంకింగ్ లోపే ఉంటాయి. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ రీసెర్చ్ ఫెసిలిటీ అనేది ఈరోజు ఉన్న స్కిల్కి అవసరం అండి. మెడికల్ ప్రొఫెషన్కి డెఫినెట్గా రీసెర్చ్ అనేది యాడ్ ఆన్ ఉంటే ఓకే హీ విల్ సక్సీడ్. ఒక స్టూడెంట్ అనేది బ్రహ్మాండంగా తన లైఫ్లో సక్సీడ్ అవుతాడు. చైనాలో గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ప్రైవేట్ యూనివర్సిటీస్కి తేడా ఏంటి? ఎందులో చదివితే బెస్ట్ అంటారు? రోహన్, చైనాలో మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఉండవు. ఓ చైనాలో ఏ యూనివర్సిటీ అయినా గవర్నమెంట్ యూనివర్సిటీ ఆపరేటెడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ ఓన్లీ. సో ఫుల్లీ ఫండెడ్ బై ద చైనీస్ గవర్నమెంట్ ఉంది. సో అందుకని చెప్పేసి మనం ఇది ప్రైవేట్ యూనివర్సిటీయా, దీన్ని ఎవరు నడుపుతున్నారు ఏంటి అన్న కూలంకష చర్చ కూడా అవసరం ఉండదు. అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రతి ఇయర్ ఆ యొక్క స్టూడెంట్ల పెర్ఫార్మెన్స్ని చూసే ఈ కాలేజెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ ఆన్ అవుతున్నాయి, అలాగే మైనస్ కూడా అవుతున్నాయి. సో అందుకని చెప్పేసి దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ చైనా అండి. ఓకే. అంటే మన నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ ఏదైతే రికగ్నైజ్డ్ ఉన్నాయో అలాంటి యూనివర్సిటీస్ చైనాలో ఉన్నాయండి? ఎస్, నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్తుంది అనేది కూడా నేను ఇందాకే చెప్పాను. అక్కడ ఉన్న చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే వాళ్ళ వెబ్సైట్లో ఒక లిస్ట్ పెట్టారండి. ఆ లిస్ట్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీకి ప్రతి ఇండియన్ స్టూడెంట్ వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఉన్న కోర్స్ అనేది 54 monthsకి తగ్గకూడదు, ప్లస్ అక్కడ 1 year ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, ప్లస్ మీ డిగ్రీ అనేది అట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్కి ఎలా అయితే అది వ్యాలిడిటీ ఉంటుందో ఆ విధంగా ఉన్నంత మాత్రానే స్టూడెంట్స్ వచ్చేసి చక్కగా ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
అంటే WHO అప్రూవ్ చేసిన యూనివర్సిటీలో చదవడం బెస్టా, లేదంటే NMC రికగ్నైజ్డ్ వాటిలో చదివితే సరిపోతుందంటారా? WHO అనేది డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆర్గనైజేషన్ అండి. ఈవెన్ మన భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా కంపల్సరీ WHO అనేది గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపు అనేది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క కంట్రీ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు అని అంటే అక్కడ ఉన్న అక్రిడిటేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ యొక్క గుర్తింపు ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా ఇది WHO గుర్తింపు పొందుతాయండి. ఒకసారి WHO గుర్తింపు రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. చైనాలో MBBS చేయడానికి బెస్ట్ యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఎలాంటి సిస్టమ్ ప్రాసెస్ ఉంటుందండి? చాలా సింపుల్ ప్రాసెస్ రోహన్. మనం ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం కూడా లేదు. మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ వాటిని అన్నింటినీ బేరీజ్ వేసుకొని అతనికి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే తను ఏ విధంగా చదవగలడు, ఇలాంటి వాటిని ఆధారంగా చూసి మనం పేరెంట్తో డిస్కస్ చేసి కాలేజ్ చూస్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ ప్రిఫర్ ద స్టూడెంట్స్ ఎక్కడైతే మన ఇండియన్ క్లైమేట్కి సిమిలర్గా ఉంటాయో అలాంటి కాలేజెస్ని మన ఇండియన్ స్టూడెంట్స్ని చూస్ చేసుకోమని చెప్తామండి. అంటే యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవడంలో స్టూడెంట్స్ ఎలాంటి పొరపాట్లు చేస్తారండి? స్టూడెంట్ అనేవాడు ఇవాళ రోజు ఏ విధమైన పొరపాట్లు చేస్తారు అని అంటే వారికి తెలిసి తెలవని నాలెడ్జ్తో లేదా ఒక మిస్ఇన్ఫర్మేషన్స్తో ఆ ఇన్ఫర్మేషన్ని అప్లై చేసుకొని నేను చెప్పిందే కరెక్ట్గా ఉంటుంది అన్న ఆ ధోరణిలోనే ప్రవర్తిస్తారు తప్ప ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే వేరే దేశం వెళ్తున్నప్పుడు ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ యొక్క గైడెన్స్ ఉండటం వల్ల వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాలేజ్ అనేది 4.5 years ప్రోగ్రామ్ పైన ఉంటుందా లేదా, ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉందా లేదా, ప్లస్ అక్కడ ఫ్యాకల్టీ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఇలాంటి ప్రతి ఒక్కటి తెలుసుకొని అప్రోచ్ అయితే బాగుంటుందండి. లేదు నేను వెళ్తున్నానులే, నేను ఎక్కడో వెళ్ళి చదువుకుంటున్నాను, చైనా వెళ్ళి చదువుకుంటాను, అంతా నాకు తెలుసు అని అనుకుంటే మటుకు వాళ్ళు పప్పులో కాలేసినట్టు. చైనాలో MBBS చేయడానికి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? లివింగ్ కాస్ట్ ఇలాంటివన్నీ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటాయండి? జనరల్గా ప్రతి పేరెంట్కి ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత ఖర్చు వస్తుంది, ఆ బడ్జెట్కి నేను తూగగలనా లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన చేస్తాను. ఎగ్జాక్ట్లీ. జనరల్గా చైనాలో వచ్చేసి ఆల్మోస్ట్ ఫీజు వచ్చేసి 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ట్యూషన్ ఫీజు ఉంటుందండి. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్కి సంవత్సరానికి వచ్చేసి 1,00,000 నుంచి 1,25,000 ఉంటుంది. ఇవే కాకుండా ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 2 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందండి. అది దేనికి అంటే వాళ్ళ వీసా ఖర్చులు కానీ తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కానీ ఇలాంటివన్నీ ఒక 2 lakhs ఎక్స్ట్రా ఉంటుందండి. ఓకే. అండ్ రఫ్లీ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 25 to 30 lakhs మధ్య వాళ్ళ కోర్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇండియాలో MBBS చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చైనాకి ఇండియాకి డిఫరెన్స్ ఏంటండి? జనరల్గా ఇండియాలో MBBS చేయాలి అని అంటే మనం 3 రకాల సీట్లు ఉంటాయండి. ఒకటి కౌన్సిలింగ్ ద్వారా వచ్చేది, రెండోది వచ్చేసి NRI కోటా, మూడు వచ్చేది ఇన్స్టిట్యూషనల్ కోటా అని చెప్పేసి ఉంది. ఏ కేటగిరీ, బి కేటగిరీ అండ్ NRI కేటగిరీ. ఏ కేటగిరీ సీట్ల ఫీజు చాలా తక్కువ ఉంటుందండి. బి కేటగిరీ ఫీజు వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 8.5 lakh to 11 lakh చేంజ్ దాకా ఉంటుంది. అదే NRI కోటా వచ్చేసి 20 to 25 lakhs వరకు ఉంటుందండి ఎవ్రీ ఇయర్. అంటే దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 40-45 lakhs నుంచి వీళ్ళ ఫీజు అనేది ఉంటుంది. లేదు అని అంటే 1,25 లక్షల వరకు NRI కోటా ఫీజు ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకున్నప్పుడు చైనా అనేది చాలా తక్కువలో వీళ్ళకి వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. అంటే చైనా ఫీజుల్లో ఏమైనా హిడెన్ ఛార్జెస్ ఉంటాయండి? హిడెన్ ఛార్జెస్ ఏమి ఉండవండి. చైనాది ప్రతి ఒక్క పేరెంట్ వచ్చేసి డైరెక్ట్గా వారి అకౌంట్ నుంచి డైరెక్ట్గా చైనీస్ యూనివర్సిటీ అకౌంట్కి పంపించుకొని ఆ స్లిప్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ తీసుకొని వెళ్ళి అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాల్సిందేనండి. ఓకే. దెర్ ఇస్ నో మిడిల్ మెన్ ప్రమేయం అనేది ఉండదండి. కంపల్సరీగా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ అనేది వాళ్ళ అకౌంట్ నుంచి అక్కడ చైనీస్ యూనివర్సిటీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇచ్చేసుకోవడం తప్ప ఇంకోటి ఉండదు. అంటే చైనా MBBSకి స్కాలర్షిప్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే ఎంత వచ్చే అవకాశం ఉంది అండి? ఇది చాలా మంచి క్వశ్చన్ రోహన్. జనరల్గా చైనాలో స్కాలర్షిప్స్ అంటే ప్రతి యూనివర్సిటీ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. కాకపోతే ఈ మెడిసిన్ అనే సబ్జెక్ట్కి జనరల్గా దే డోంట్ ఎంకరేజ్ ద డైరెక్ట్ స్కాలర్షిప్స్ అనేది ఉండవు. ఎప్పుడైతే స్టూడెంట్ అక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మార్క్స్ని బేస్ చేసుకొని వీళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఇక్కడ స్టూడెంట్స్కి యొక్క మార్క్స్ ఆధారంగా
అక్కడ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వారి యొక్క మార్క్స్ ఆధారంగానే వీళ్ళకి స్కాలర్షిప్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. వీటిలో మనం చూస్తే ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఫీజు అనేది టోటల్గా వేవ్ ఆఫ్ ఇవ్వటం జరుగుతుంది, లేదు అంటే హాఫ్ ఆఫ్ ద ఫీజ్ రియంబర్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఆ రకంగా చూసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి వచ్చేసి ఏదో ఒక రకమైన స్కాలర్షిప్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో ఈ రకంగా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 20-25 లక్షల్లో ప్రతి స్టూడెంట్ వాళ్ళ యొక్క ఎంబీబీఎస్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. చైనాలో ఎంబీబీఎస్ చదవాలంటే ఎలాంటి అర్హత ఉండాలండి? జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్కి ఉండే మెయిన్ డౌట్ ఏంటంటే మా స్టూడెంట్ అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్కి మెయిన్ డౌట్ అండి. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే చైనా యొక్క యూనివర్సిటీల్లో ప్రతి ఒక్క యూనివర్సిటీలో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాడండి. ఓకే. చైనీస్ ఎలిజిబిలిటీ అనేది మనం పక్కకు పెడితే మనం వీ హ్యావ్ టు ఫాలో అవర్ నేషనల్ మెడికల్ కమిషన్, భారతీయ వైద్య మండలి ఏదైతే సూచిస్తుందో వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పాటించాల్సి. వాటిలో ఏం చెప్తున్నారు, కంపల్సరీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అంటే 2026 మే 3 జరిగే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి. క్వాలిఫై అయిన తర్వాత బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50 మార్కులకు పైన ఉండాలి. అండ్ మీ యూనివర్సిటీ వచ్చేసి WHO గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉందా లేదా అని చూసుకోవాలి. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4.5 years పైన ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే 1 year రొటేషన్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం కాలేజ్ యొక్క వెబ్సైట్ని అప్రోచ్ అయితే కాలేజ్ యొక్క వెబ్సైట్లో సేమ్ ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెన్షన్ చేయడం జరుగుతాయండి. ఓకే. సో అలాంటప్పుడు మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్కి ఈజీగా అర్థమయ్యే పరిస్థితుల్లో ఉందండి. ఓకే. అంటే నీట్ ఒక్కటి రాస్తే సరిపోతుందా, లేకపోతే చైనాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా ఉంటుందా అండి? జనరల్గా ఈ సంవత్సరం CSCA ఎగ్జామ్ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. ఇందులో ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంటుంది. అది ఎవ్రీ మంత్ ఒకరోజు ఉంటుందండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాస్ టు అపియర్ ఫర్ దట్. అది అన్ని యూనివర్సిటీస్కి మ్యాండేటరీ అంటే అన్ని యూనివర్సిటీస్ కాదండి, కొన్ని యూనివర్సిటీస్కి అయితే మ్యాండేటరీ. అండ్ బట్ వీ రికమెండ్ ద స్టూడెంట్స్ టు రైట్ దట్ ఎగ్జామ్. ఓకే. ఎందుకు అని అంటే ఆ ఎగ్జామ్లో కానీ మంచి స్కోర్ చేస్తే స్కాలర్షిప్స్ అనేది అవైలబిలిటీ అనేది ఈజీగా ఉంటుందండి. ఓకే. అంటే చైనాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? జనరల్గా ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ రోహన్, +2 ఉండాలి, నీట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, గుడ్ హెల్త్ స్టాండింగ్ సర్టిఫికేట్. ఓకే. అంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఫామ్ అనేది మనం ఇస్తాము. ఆ ఫిజికల్ హెల్త్ ఫామ్ని కంప్లీట్ చేసుకొని దాంతోపాటు కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్ట్లని అటెంప్ట్ చేసుకొని దాని రిపోర్ట్స్ అన్ని అటాచ్ చేసేసి వాటిని సబ్మిట్ చేసిన వెంటనే కాలేజ్ నుంచి వీళ్ళకి స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ స్కైప్ ఇంటర్వ్యూ అయిన వెంటనే వీళ్ళకి అడ్మిషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే. అడ్మిషన్ ప్రాసెస్కి ఎంత సమయం పడుతుందండి? అడ్మిషన్ ప్రాసెస్ అనేది జనరల్గా ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అండి. అంటే మనకి ఇందులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంది, అది జనరల్గా 1 week 10 days పడుతుంది. సో అలాగే ఈ కాలేజ్ యొక్క ఎంటైర్ ప్రాసెస్ అంటే వాళ్ళ ఇంటర్వ్యూ సెషన్స్ అవనివ్వండి, లేదు వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్ ఏదైతే స్కైప్ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివన్నీ కానీ ఎట్లేదన్నా కానీ మనం 3 to 4 weeks అయితే డెఫినెట్గా వీ హ్యావ్ టు కన్సిడర్ అండి. ఓకే. దీని తర్వాత మళ్ళీ వీసా రావడానికి అట్లీస్ట్ ఇంకొక 1 month టైం పడుతుందండి. టోటల్గా 2 months టైం అయితే డెఫినెట్గా పడుతుంది. వీసా ప్రాసెస్ ఎలా ఉంటుందండి చైనా వీసా? వీసా ప్రాసెస్ అనేది చాలా సరళీకృతంగా ఉంటుందండి. అంటే అక్కడ ఆల్రెడీ మినిస్ట్రీ నుంచి X1 వీసా అని చెప్పి అంటామండి దాన్ని. స్టూడెంట్ JW202 ఫామ్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే. ఇష్యూ చేసిన తర్వాత ఆ ఫామ్ ఇండియా వచ్చిన తర్వాత మనం ఈ స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ని, ఫొటోస్ని, అలాగే వాళ్ళ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ ఢిల్లీలో ఉన్న చైనీస్ ఎంబసీకి పంపిస్తే వారు స్టాంప్ వేసి స్టూడెంట్ వీసా స్టాంప్ వేసి పంపిస్తారండి. ఓకే. స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినాక కాలేజ్ వాళ్ళు దాన్ని స్టూడెంట్ పర్మిట్కి కన్వర్ట్ చేస్తారు. ఇలా ఎవ్రీ ఇయర్ ఆ పర్మిట్ అనేది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత చైనాలో ఆ డిగ్రీ ద్వారానే మనకు జాబ్ వీసా వస్తుందా, లేకపోతే రాకపోతే ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరల్గా 99.9% ఆఫ్ ద స్టూడెంట్స్ చైనాలో స్థిరపడి జాబులు చేద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ అండి.
ఎవరో నూటికి ఒకరో ఇద్దరు దే వాంట్ టు సెటిల్ ఇన్ చైనా. సో అలాంటి స్టూడెంట్స్కి డెఫినెట్గా ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ డిగ్రీ అనేది ఇందాక మనం ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకున్న టైంలో కూడా కంపల్సరీ మీకు ఆ డిగ్రీ అనేది లోకల్ స్టూడెంట్స్కి అట్ పార్ ఉందా లేదా, మీరు ఆ డిగ్రీతో చైనాలో జాబ్ చేయగలరా లేదా, ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాతే మీకు మన ఇండియాలో లైసెన్సింగ్ కూడా జరుగుతుంది. సో ఆల్ ద చైనీస్ యూనివర్సిటీస్ ఆర్ అట్ పార్ విత్ దట్ వన్, బట్ సబ్జెక్టెడ్ టు ద లైసెన్సింగ్ ఎగ్జామ్స్. ఓకే. ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే పాస్ అవుతామో దెన్ యూ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇన్ చైనా అండ్ యూ కెన్ డూ ద జాబ్ అండి. ఓకే. లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇండియా వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఇచ్చుకుంటారు, ఎఫ్ఎంజీ పాస్ అవుతారు. లేదంటే యూఎస్కి వెళ్ళే వాళ్ళు యూఎస్ఎంఎల్ ఎగ్జామ్ ఇచ్చుకుంటారు, యూకేకి వెళ్ళేవాడు ప్లాబ్ ఎగ్జామ్ ఇచ్చుకుంటాడు, అలాగే కెనడాకి వెళ్ళేవాడు కెనడా లైసెన్సింగ్ ఎగ్జామ్ ఇస్తాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళేవాడు ఏఎంసీ ఎగ్జామ్ ఇస్తాడు, న్యూజిలాండ్కి వెళ్ళేవాడు న్యూజిలాండ్. ప్రతి కంట్రీ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి ఈ స్టూడెంట్లకి ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఎఫ్ఎంజీఈ నెక్స్ట్ ఎగ్జామ్స్ అంటూ ఉంటారు. అసలు ఈ ఎగ్జామ్స్ ఏంటండి? ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అని అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. అంటే మన భారతదేశం యొక్క భారతీయ వైద్య మండలి ఈ మెడికల్ వైద్య విద్యనంతా నియంత్రించేది ఆ బాడీ అన్నమాట. ఓకే. సో వారు బయట కంట్రీస్లో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిటీ చెక్ చేసే దానికోసం అని చెప్పేసి ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఓకే. ఇది 2002 సంవత్సరం నుంచే ఇంట్రడ్యూస్ అయ్యి ఉంది. సో ఈ ఎగ్జామ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 300 మార్క్స్కి ఉంటుందండి. డన్. ఓకే. 150 మార్కులు వస్తే స్టూడెంట్ పాస్ అయినట్టు. సో ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 2 సార్లలో ఆల్మోస్ట్ 40 to 45% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ ద ఎగ్జామ్. ఓకే. దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇండియాలో ప్రాక్టీస్ చేసుకునే దానికి ఈ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇండియాకి ఇది ఇఫ్ ఇన్ కేస్ ఫారెన్లో చేయాలంటే ఎలా ఉంటుందండి? ఫారెన్లో చేయాలి అని అంటే ఒక్కొక్క కంట్రీకి వాళ్ళ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇందాక నేను ఆల్రెడీ చెప్పింది దాని ప్రకారం యూఎస్ అంటే యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్, కెనడా అంటే ఎంసీక్యూఈ ఎగ్జామ్, ఆస్ట్రేలియా అంటే ఏఎంసీ ఎగ్జామ్, సౌదీ అయితే సౌదీ హెల్త్ అథారిటీ ఎగ్జామ్, అలాగే దుబాయ్ అయితే డిహెచ్ఏ ఎగ్జామ్, అలాగే చైనా అయితే చైనీస్ లాంగ్వేజ్ ప్లస్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుంది. సౌత్ ఆఫ్రికాకు వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్. ఇలా ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. సో ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీ చూసేది కూడా ఈ ఏదైతే ఫారిన్ యూనివర్సిటీస్ ఉన్నాయో అవి WHO గుర్తింపు ఉన్నాయా లేదా అనేది చూస్తాయి. సో మీ యూనివర్సిటీ అనేది WHO గుర్తింపు ఉంది అని అంటే డెఫినెట్గా ఆ డిగ్రీ అనేది ఆ కంట్రీ ప్రతి ఒక్కటి కంట్రీ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే. సో ఇదే కాకుండా మనకి వచ్చేసి ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన ఇండియాలోనే స్టూడెంట్స్ 1 year ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా చేస్తారండి. చేసిన తర్వాత నీట్ పీజీకి ఎంట్రన్స్ టెస్ట్కి అపియర్ అయ్యి ఇండియాలో పీజీ వస్తే ఇండియాలో పీజీ తీసుకుంటారు. లేదు అని అంటే వివిధ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెతుకుతారు. సో ఎఫ్ఎంజీఈ నెక్స్ట్ అంటున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? అంటే దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఇప్పుడు దాకా మనం ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్నాం. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని అంటే బయట స్టూడెంట్స్ ఇండియా వస్తే వాళ్ళ యొక్క క్వాలిటీ అష్యూరెన్స్ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతిపాదించిన పరీక్ష. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మన ఇండియాలో చదివే మెడికల్ గ్రాడ్యుయేట్స్కైనా కానీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అదే ఎగ్జామ్ అప్లికబుల్ అవుతుంది. ఓకే. అంటే ఇండియాలో ఉన్న డాక్టర్స్కి కానీ ఫారిన్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి కానీ ఇద్దరికి సేమ్ ఎగ్జామే అప్లికబుల్ అవుతుందండి. ఓకే. ఇది 2 స్టెప్స్గా విభజించడం జరుగుతుంది. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2. సో ఈ 2 పార్ట్లలో కూడా బేసిక్ సైన్సెస్ అంటే థియరీ సబ్జెక్టు ప్లస్ అలాగే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఉండటం జరుగుతుందండి. సో ఇది యాక్చువల్గా దిస్ హ్యాస్ టు బి లాంచ్డ్ 2026లో ఈ సంవత్సరం నుంచి లాంచ్ చేయాల్సి ఉందండి. బట్ వాళ్ళు లాంచ్ చేస్తారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. చైనాలో చదివే ఇండియన్ స్టూడెంట్స్కి భద్రత ఎలా ఉంటుందండి? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇండియన్ స్టూడెంట్స్కి ఐ కెన్ సే ఇట్ ఈస్ 100% సేఫెస్ట్ ప్లేస్ అండి. నేను ఆల్మోస్ట్ ఒక 2.5 దశాబ్దాల వరకు ఈ స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపించడం జరుగుతుంది.
అండ్ వేరే వేరే దేశాల్లో వీ హ్యాడ్ సీన్ ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఇలా జరిగింది అన్న రకరకాల ఇన్సిడెంట్లు మేము చూసామండి. బట్ చైనా అనే ఒక్క దేశంలో మాత్రం మీ ఏ రకమైన ఇన్సిడెంట్ మేము చూడటం జరగలేదండి. ఓకే. అండ్ సేఫెస్ట్ ప్లేస్ ఐ కెన్ సే ఫర్ ద స్టూడెంట్స్. ఎందుకు అని అంటే క్యాంపస్లోనే హాస్టల్ ఉంటుంది. ఈ క్యాంపస్లు కూడా ఒక్కొక్క క్యాంపస్ ఆల్మోస్ట్ 1500-2000 ఎకరాల క్యాంపస్లు ఉంటాయండి. సో ఇలాంటి క్యాంపస్ దాటి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో అందుకని చెప్పి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇలాంటి సేఫెస్ట్ ప్లేస్, సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి వీ మోస్ట్లీ రికమెండ్ ద స్టూడెంట్స్ ఫర్ చైనా. అంటే చైనా అంటే మెయిన్ ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే మన ఇండియన్ స్టూడెంట్స్కి ఫుడ్ కానీ లేకపోతే ఐటమ్స్ కానీ అందుబాటులో ఉంటాయండి? రోహన్ మీరు చెప్పండి, మీరు రోజు ఇంట్లో ఉన్న ఫుడ్ తింటున్నారా, బయటకు వెళ్ళి చైనీస్ ఫుడ్ తినట్లేదా? తింటున్నామండి. ఓకే. సో ఇక్కడ కూడా చైనీస్ ఫుడ్ అనేది విచ్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్గా మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఉంటుంది. కాకపోతే ఒక అపోహ ఉంటుంది ఏంటంటే చైనా అంటే కాక్రోచెస్ లేకపోతే పాములు లేదంటే కప్పలు ఇలాంటి రకరకాల వింత వింత ఫుడ్ తింటారు అని ఈ బయట రీల్స్ కానీ లేకపోతే బయట డిఫరెంట్ మాధ్యమాల్లో చూసి అదొక పెద్ద డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. మనకి చక్కగా మనకు కావాల్సిన ఫుడ్ అనేది దొరుకుతుంది, ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. సర్టెన్ యూనివర్సిటీల్లో అయితే ఇండియన్ క్యాంటీనే ఉందండి. సో చక్కగా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. సో లేదు అని అంటే చక్కగా ఫ్రైడ్ రైస్లు దొరుకుతాయి, ఈవెన్ బిర్యానీ దొరుకుతుంది. సో ఇలాంటి ఫుడ్కి ఎక్కడ కొంచెం కాస్త కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. అండ్ వెజిటేరియన్ వాళ్ళకైతే దే విల్ బీ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి. బంగాళదుంపలు కానీ లేకపోతే మన సొరకాయలు కానీ లేకపోతే బీరకాయలు లాంటి ప్రతి వెజిటేబుల్ వీ కెన్ ఫైండ్ ఇట్ దేర్. ఓకే. సో టమాటాలు కానీ లేకపోతే ఇలాంటి రకరకాల ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయండి. సో వీ నీడ్ నాట్ టు వరీ. అంటే ఇది నేను వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని పక్కా పెడితే విల్ గెట్ ఎవ్రీథింగ్ అండి. ఓకే. హాస్టల్ ఫీజెస్ ఎలా ఉంటాయి? హాస్టల్స్ మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏమైనా సపరేట్ ఉంటాయా? ఒకవేళ హాస్టల్ సదుపాయాలు ఎలా ఉంటాయండి? ఓకే. ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క యూనివర్సిటీలోనూ ఇంటర్నేషనల్ డామ్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ డామ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 3 స్టార్ టు 5 స్టార్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందే. అది దట్ ఈస్ ద రూల్ అండ్ నార్మ్స్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చైనా అండి. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఇండియా నుంచే కాదండి, బంగ్లాదేశ్ నుంచి ఉంటారు, పాకిస్తాన్ నుంచి ఉంటారు, బ్యాంకాక్ నుంచి ఉంటారు, లేకపోతే ఇంకా అదర్ కంట్రీస్ ఈవెన్ మలేషియా నుంచి వచ్చి చదువుకుంటారు, లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి చదువుకుంటున్నారు, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. ఈవెన్ యూ వోంట్ బిలీవ్ యూఎస్ లాంటి ప్రదేశాల నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నారండి. ఓకే. ఎంత ఖర్చు అవుతుందండి పీజీస్కి వాటికి? హాస్టల్కి వచ్చేసి మీకు ఇంచుమించుగా 35 నుంచి 45 వేల రూపాయలు మీకు ఇయర్లీ అయ్యే ఖర్చు అండి. ఇయర్లీ. అదే కాకుండా ఫుడ్కి వచ్చేసేదానికి ఇంకొక అనదర్ ఒక 60,000 to 65,000. నేను అందుకని ఇందాక చెప్పిన దాని ప్రకారం 3-3.5 లక్షల ఫీజు పెట్టుకున్న 1-1.5 వరకు వీళ్ళకి హాస్టల్కి అదర్ మిస్లీనియస్ ఖర్చులకి వీటికి సరిపోతుంది. ఓకే. క్లైమేట్ చేంజెస్ కూడా ఉంటాయి కాబట్టి అనుకూలంగా ఉంటుంది మన ఇండియన్ స్టూడెంట్స్కి. క్లైమేట్స్ అనేది డెఫినెట్గా చైనా అనేది కొంచెం ఆడ్ క్లైమేట్స్ అనేది మనం చూస్తాం. ఈవెన్ రష్యాలోనూ మనం అదే చూస్తున్నాము, కజాక్లోనూ అదే చూస్తున్నాం, జార్జియాలో అలాగే చూస్తున్నాం, వేరే వేరే డిఫరెంట్ కంట్రీస్లో కూడా మనం అలాగే చూస్తున్నాం. కానీ చైనా ఈజ్ ద కంట్రీ మీరు బయట -6, -10, -15 అలా ఉన్నా కానీ నీ రూమ్ టెంపరేచర్ 24 degrees మెయింటైన్ అవుతుంది. దిస్ ఈజ్ ద సిస్టమ్ వాట్ దే డెవలప్. సో మీకు కొంచెం ఇబ్బందికరంగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో కాకపోతే బయటకు వచ్చేటప్పుడు మటుకు డెఫినెట్గా వీ నీడ్ టు యూస్ ద థర్మల్ క్లాత్స్. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా లేదంటే ఇంగ్లీష్ వస్తే సరిపోతుందా అండి? చైనీస్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలా అని అంటే మై ఆన్సర్ ఈస్ ఎస్, ఇఫ్ యూ వాంట్ టు సెటిల్ దేర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ థింగ్స్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్. లేదు నాకు పర్లేదు అని అన్నప్పుడు ఇవాళ రోజు మీ ఫోన్లో గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది, లేదా చైనీస్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. సో మీరు ఏది చెప్పినా కానీ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. అలాగే వాళ్ళు ఏది చెప్పినా కానీ మీకు ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది, లేదా తెలుగులో కూడా కన్వర్ట్ అవుతుంది. అవును. సో అలాంటి ఫెసిలిటీ ఉన్నప్పుడు ఈరోజు లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అనిపించదు.
అంటే చైనాలో చదువుకునే స్టూడెంట్స్కి అక్కడ పార్ట్ టైం జాబ్స్ వస్తాయా, ఒకవేళ వస్తే ఎంత ఆదాయం వస్తుందండి? ఓకే రోహన్, మీరు ఒకటి చెప్పండి. మెడిసిన్ అనే సబ్జెక్ట్ని మీరు ఒక తపస్సులాగా మీరు చదువుకుంటేనే మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. అవును. అలాంటిది మీరు వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేయటం వల్ల మీ మెయిన్ గోల్ ఏదైతే ఉందో అది డీవియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మేమేం చెప్తాము అని అంటే ప్రతి స్టూడెంట్కి డోంట్ లుక్ ఆఫ్టర్ ద పార్ట్ టైం జాబ్స్. పార్ట్ టైం జాబ్స్ కావాలి అని అంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పార్ట్ టైం జాబ్స్ అండి. యోగా ట్రైనింగ్, లేకపోతే ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. వీటిని చెప్పి కూడా ఒక్కొక్క స్టూడెంట్ 50,000 నుంచి ₹1,00,000 మాకు తెలవకుండా జాబులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీ డోంట్ రికమెండ్ ఇట్ అఫీషియల్లీ. ఓకే. ఎందుకు అని అంటే దే వేర్ దేర్. చైనాలో ఎందుకున్నారు? వాళ్ళు మంచి డాక్టర్లుగా కంప్లీట్ చేసుకొని రావడానికే కదా. సో దానికోసం వీ డోంట్ రికమెండ్ ఇట్. చైనాలో ఎంబీబీఎస్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉండదు అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే రోహన్, క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అనేది క్యూఎస్ క్వాలిటీ స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకునే కదా క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఇచ్చేది. సో కాకపోతే ఏంటంటే ఇండియాకి వచ్చేసి మనం ఏం చూస్తాము, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ పర్సంటేజ్ని ఆధారంగా తీసుకొని ఇది క్వాలిటీ ఉందా లేదా అనేది మనం చూసుకుంటాం. మీరు ఈ రోజుకి మీరు ప్రతి చోట మీరు చెక్ చేస్తే ఒకరిద్దరు చైనీస్ డాక్టర్స్, చైనాలో చదువుకొని వచ్చిన డాక్టర్సే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉన్నారు ఇండియాలో. ఓకే. సో ఐ డోంట్ సీ దట్ దెర్ ఈజ్ నో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ అనేది నేను ఎక్కడా చూడలేదు. బట్ కొంతమంది వాళ్ళ అపోహలతో ఇది ఒక మిత్ లాగా ప్రచారం చేయడం జరుగుతుంది. కరోనా తర్వాత చైనా అంటే చాలామంది భయపడుతున్నారు, మరి ఇప్పుడు వెళ్ళొచ్చా అండి? ఎగ్జాక్ట్లీ అండి. కరోనా తర్వాత ప్రతి ఒక్క పేరెంటు, ప్రతి ఒక్క కన్సల్టెంటు, లేకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా భయపడుతున్నమాట వాస్తవం. ఎగ్జాక్ట్లీ. కానీ ఈరోజు మనకి చైనాకి ఉన్న సంబంధాల దృష్టి కూడా మధ్యలో ఛానళ్ళు భయపడి వెళ్లకుండా ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. బట్ నౌ ద రిలేషన్స్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ అండ్ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ దేర్ అండ్ దే కెన్ గో అండ్ స్టడీ అండ్ కమ్ బ్యాక్ అండి. ఓకే. అండ్ కరోనా టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ని అతి సురక్షితంగా ఇండియా పంపించింది ఒకే ఒక్క కంట్రీ అండి, చైనా. ఇఫ్ యూ సీ ద అదర్ కంట్రీస్, వేరే కంట్రీస్లో ఆ యొక్క కంట్రీస్ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడికి ఆ స్టూడెంట్స్ని ఇండియా తీసుకురావడానికి ఏర్పాట్లన్నీ జరిగింది. అండ్ చైనాలో వచ్చేసి చైనీస్ గవర్నమెంట్ హ్యాడ్ టేకెన్ ద స్టెప్ టు ట్రాన్స్ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ చైనా టు ఇండియా. ఓకే. అంటే ఇందాక మీరు అన్నట్టు చైనాలో చదివిన వారు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు అన్నట్టు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అవకాశాలు ఉంటాయండి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ అయ్యి 1 year ఇంటర్న్షిప్ చేశారు అని అంటే మీరు చైనాలో చేసినా ఇండియాలో చేసినా రెండు ఈక్వల్లే. సో యూ విల్ బీ హ్యావింగ్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్ అనమాట. సో అందుకని చెప్పేసి మీరు ఎక్కడైనా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా కానీ, ఈవెన్ మీరు యూ నేమ్ ద బిగ్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అండ్ యూ కెన్ గో అండ్ చెక్, మినిమం 20 to 30% ఆఫ్ ద ఫారెన్ మెడికల్ డాక్టర్స్ ఆర్ సర్వింగ్ దెమ్ అండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు అడిగితే మీరు ఎక్కడ ఎంబీబీఎస్ చేశారంటే నేను చైనాలో చేశానంటారు, కొంతమంది రష్యాలో చేశానంటారు, కొంతమంది ఇంకో చోట చేశారు. అలా యూ కెన్ ఫైండ్ ఆల్మోస్ట్ 20-30% ఆఫ్ డాక్టర్స్ ఇన్ ద బిగ్ హాస్పిటల్స్. అంటే చైనాలో యూనివర్సిటీస్ అన్నీ ఒకేలా ఉంటాయా, ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అండి? రోహన్, అన్ని యూనివర్సిటీస్ అన్నీ సిమిలర్గా అదే స్టాండర్డ్, అదే కరికులంను ఫాలో అవుతాయి. సో దేర్ విల్ బి నో డిఫరెన్సెస్. యాజ్ ఐ సెడ్, ఆల్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ రన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చైనా. ఓకే. చైనాలో ఎంబీబీఎస్ చేసిన ఒక స్టూడెంట్కి ఆయన డాక్టర్ అయిన తర్వాత ఎంత ఆదాయం వస్తుందండి? ప్రతి ఒక్క పేరెంట్ లేదా ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిందండి, ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీరు మన ఇండియాలో శాలరీస్ కానీ మనం కంపేర్ చేసుకుంటే ఒక డాక్టర్కి రావాల్సినంత అయితే రావట్లేదండి. అది ఇండియన్ డాక్టర్ అవ్వచ్చు, చైనాలో కంప్లీట్ చేసుకొచ్చిన డాక్టర్ అవ్వచ్చు, లేదా ఎనీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రావట్లేదండి. సో వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం ఒక 50,000 to 1 lakh మధ్య అయితే రావడం జరుగుతుందండి. వీటిల్లో కూడా ఆల్మోస్ట్ దే హ్యావ్ టు వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 12 to 18 hours ఆఫ్ షిఫ్ట్స్ చేసిన తర్వాతే వాళ్ళకి ఆ అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మనం చూసుకోవాలి అని అంటే
నో డౌట్ ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద బెస్ట్ వన్ ఫర్ ఎవ్రీ డాక్టర్ అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకునేదే అండి. ఓకే. సో కంపేర్ టు ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన ఒక స్టూడెంట్ జీతానికి చైనాలో ఎంబీబీఎస్ చేసిన ఒక స్టూడెంట్ జీతాన్ని కంపేర్ చేసుకుంటే ఎక్కువ హైయెస్ట్ చైనాలో చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ కానీ జీతాలు కానీ ఎక్కువ ఉంటాయంటారు. అంటే మీరు చైనాలో జాబ్ చేస్తే మీకు ఎక్కువ ఉంటుందండి, కానీ మీరు ఇండియాలో చేసేటప్పుడు ఇండియన్ డాక్టర్స్కి మీకు ఆల్మోస్ట్ అంతే సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కువ కష్టపడేదానికి మీకు ఎక్కువ అవర్స్ మీరు స్పెండ్ చేసేదాన్ని బట్టి మీకు ఆ అమౌంట్ ఆధారంగా మీకు ఈ ఆల్మోస్ట్ ఒక 50 to 1 lakh వరకు వాళ్ళు సంపాదించుకునే ఆస్కారం ఉంటుంది. ఓకే. అంటే మీరు చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు కాబట్టి సక్సెస్ఫుల్ అవ్వాలి ఒక స్టూడెంట్గా అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి వాళ్ళకి? సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ డెడికేషన్ ఉండాలండి. అండ్ ఇవాళ రోజు రోహన్ మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళకు ఉన్న తెలివితేటలకి ఒక ఇంతమందిని కౌన్సిలింగ్ చేసిన మేము కూడా ఆశ్చర్యపోతాం ఒక్కొక్కసారి. వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు అని అనుకుంటారు, కాకపోతే డెడికేషన్ అనేది ఉండదు, వస్తారు వెళ్ళిపోతారు. కానీ మెడిసిన్ అనే సబ్జెక్ట్ ఈజ్ నాట్ లైక్ దట్. దే హ్యావ్ టు డెడికేట్ దెమ్సెల్వ్స్. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి, కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇచ్చేస్తేనే దే విల్ బీ అ గుడ్ డాక్టర్స్ అండి. అపార్ట్ ఆఫ్ దట్ మీకు ఏ కంట్రీలో ఏ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలండి. ఈరోజు మనం ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా మనం చూస్తున్నాం. అంటే ప్రపంచం అనేది చాలా చిన్నదైందండి. మనకి ఏ కంట్రీలో అయినా మనం వెళ్ళి మనం జాబ్ చేసుకునే అర్హత మనకుంది. సో ఆ కంట్రీ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా తెలుసుకొని ముందే మన పాత్వే గురించి మన కెరియర్ గురించి ఒక గోల్ ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ డాక్టర్గా రాణిస్తారు. పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో ఇక్కడ వెరీ క్రూషియల్ పాయింట్ ఏంటంటే పేరెంట్ డెసిషన్ ఈజ్ ద వెరీ క్రూషియల్ పాయింట్. జనరల్గా పేరెంట్ ఏం చేస్తారు, మా ఇంటి పక్కన వాళ్ళు డాక్టర్ అయ్యారు, లేకపోతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు డాక్టర్ అయ్యారు, లేదా ఇంకొకరు డాక్టర్ అయ్యారు, నా కొడుకు ఎందుకు డాక్టర్ అవ్వకూడదు అది అనే ఆలోచన చేసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే పుష్ దెమ్ ఇన్ టు దిస్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. సో ఆ విధమైన సినారియో లేకుండా అసలు నీ కొడుకో నీ కూతురుకో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఒక్క క్షణం మీరు ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదు అని అంటే వాళ్ళు పడే బాధ కానీ మీరు పడే బాధ కానీ వర్ణాతీతం. ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు చూస్ అ వైజ్ కన్సల్టెంట్స్. ఓకే, ఆ వైజ్ కన్సల్టెంట్ అంటే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ని మీరు గౌరవించాలి, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు క్లియర్గా తెలుసుకొని మీరు అది క్లారిటీగా ఉందా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్రోచ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే. స్టూడెంట్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? స్టూడెంట్కి మేము చెప్పేది ఒకటే, దెర్ ఈజ్ నో అదర్ దెన్ దిస్ 3 E's. జనరల్గా మేము ఒకటే ఏంటంటే మేము చెప్పేది ఎడ్యుకేషన్. వీ డోంట్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ ఎంటర్టైన్మెంట్. సీరియస్లీ వీ రికమెండ్ దెమ్ టు స్టడీ ఎడ్యుకేషన్. ఇంకా వేరే యావిగేషన్ వద్దు. ఈ 5 years మీరు కష్టపడితే తర్వాత మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఈడీ ప్లస్కు ఫారిన్ స్టడీస్కి సంబంధించి ఎంత అనుభవం ఉందండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఈడీ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏదో నిన్న మొన్న స్టార్ట్ చేసిన కంపెనీ కాదు రోహన్. వీ స్టార్టెడ్ ఇన్ 2000 నుంచి మీ ఈడీ ప్లస్ అనే పేరుతో మేము స్టార్ట్ అయ్యింది. 2002 తర్వాత అది ఒక ఫర్మ్గా ఎవాల్వ్ అయింది. 2013లో దట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ క్రమేపీలో మీరు ఆల్మోస్ట్ 26 years ఆఫ్ అవర్ జర్నీలో మేము ఆల్మోస్ట్ 6500 మంది పైన డిఫరెంట్ కంట్రీస్ అంటే చైనా అవ్వచ్చు, ఫిలిప్పైన్స్ అవ్వచ్చు, యుక్రెయిన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, అలాగే సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్లో మేము మెడికల్ ఎడ్యుకేషన్లో మేము పయోనియర్స్ అనమాట. సో ఈ అన్ని కంట్రీస్లో స్టూడెంట్స్ని మేము ఆల్మోస్ట్ జాయిన్ చేయడం జరిగిందండి. ఓకే. సో ఇదే కాకుండా వీ గైడ్ ద స్టూడెంట్స్ ఫర్ USA, UK, ఆస్ట్రేలియా, కెనడా అండ్ న్యూజిలాండ్ అండ్ జర్మన్, ఇలాంటి తదితర కంట్రీస్ కూడా మేము స్టూడెంట్స్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి అంటే ఇంజనీరింగ్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు అండ్ అదర్ కోర్సెస్, హ్యూమానిటేరియన్ కోర్సెస్ అవ్వచ్చు, వీటన్నిటికి కూడా మేము వీళ్ళని పంపించడం జరుగుతుంది. అంటే మీ ఈడీ ప్లస్ సంస్థకి చైనా ఎంబీబీఎస్ విద్యకు సంబంధించి ఎంత అనుభవం ఉందండి? వీ కెన్ సే
వీఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ స్టార్టెడ్ చైనా ఎంబీబీఎస్ అండి. గ్రేట్. 2002 నుంచే వీఆర్ ఇంటూ ఎంబీబీఎస్ ఇన్ చైనా. ఆల్మోస్ట్ ఒక 3500 నుంచి 4000 మంది స్టూడెంట్ల వరకు మా చైనా గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి. ఓకే. సో వాళ్ళు అక్కడ కంప్లీట్ చేసుకొని చక్కగా ఇండియన్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదా యుఎస్ఎంఎల్ఈలు అవ్వచ్చు, లేదా యూ నేమ్ ద అదర్ ఎగ్జామ్స్, అంటే ఏఎంసీ ఎగ్జామ్ అవ్వచ్చు, ప్లాబ్ అవ్వచ్చు, ఇలాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ అన్ని రాసి వాళ్ళు స్థిరపడి హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఈడీ ప్లస్కి చైనాలోని ఏ యూనివర్సిటీస్తో టైఅప్ ఉందండి? వీ కెన్ సే ఆల్మోస్ట్ ఈడీ ప్లస్ అనే సంస్థకి ఒక 15 యూనివర్సిటీలకి డైరెక్ట్గా టైఅప్ ఉందండి. సో మేము ఈ యూనివర్సిటీస్లో మా యొక్క సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటాయండి. అంటే స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా అక్కడ ఒక కేర్ టేకర్ ఉండి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి ఇస్తారు. మీ ఈడీ ప్లస్ ద్వారా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ని ఎంతమంది క్లియర్ చేశారండి? సో యాజ్ ఐ టోల్ యూ ఎర్లియర్, almost 90 to 95% of the students they had cleared FMG exam, those who had studied in China. సో వాళ్ళు ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు, డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టర్స్లో పనిచేస్తున్నారు. దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాక్టీసెస్. అండ్ యూఎస్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, అలాగే సమ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యూకేలో కూడా ఉన్నారండి. అంటే అడ్మిషన్లతో పాటు స్కాలర్షిప్స్ కూడా ఈడీ ప్లస్ ఇప్పిస్తుందా అండి? రోహన్ గారు, మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, స్కాలర్షిప్స్ అనేది ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్. ఇక్కడ ఈడీ ప్లస్ అనేది ఏమీ రికమెండేషన్ చేయాల్సిన అవసరం ఉండదు, లేదా రోహన్ రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదండి. వారి యొక్క ప్యూర్ మెరిట్ బేసిస్ ఆధారంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే. అంటే అక్కడ జాబ్స్ ఈడీ ప్లస్ ఇప్పిస్తుందా అండి చైనాలో? సార్, చైనాలో ఈడీ ప్లస్ అనేది జాబ్ ఇప్పించదు, బట్ వీ గైడ్ దెమ్ హౌ టు పాస్ ద లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అక్రాస్ ద గ్లోబ్. అంటే ఇండియాకి వస్తే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, లేదంటే రేపు రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మేము చెప్తాము. లేదు దుబాయ్ హెల్త్ అథారిటీ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలనేది చెప్తాము. లేదు యుఎస్ఎంఎల్ ఎలా రాసుకోవాలి, ఎలా అపియర్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలనేది చెప్తాము. లేదా కెనడాకి ఏ పాత్వేస్ ఉన్నాయి అనేది చెప్తాము. ఆస్ట్రేలియాకి సంబంధించిన ఏఎంసీ ఎగ్జామ్ ఏ విధంగా పాస్ అవ్వాలనేది ప్రతి ఒక్క గైడెన్స్ అనేది వీళ్ళకి థర్డ్ ఇయర్ నుంచే మా కేర్ టేకర్స్ అనేది వీళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే. సేఫ్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఈడీ ప్లస్ నుంచి భరోసా అనేది ఉంటుందా అండి? యాజ్ ఐ టోల్ యూ, ఆల్రెడీ మన సర్వీస్ సెంటర్స్ అనేది ఈ 15-16 కాలేజీల్లో డెఫినెట్గా ఉన్నాయండి. సో అక్కడ పిల్లవాడికి కావాల్సిన సేఫ్ అండ్ సెక్యూరిటీసే కాదు, అతనికి ఏమన్నా హెల్త్ పాయింట్ వైజ్ ఏమన్నా ఉన్నా కానీ వీ విల్ హెల్ప్ దెమ్. మీ ఈడీ ప్లస్ సంస్థ బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తుందా ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలి, ఏమైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే? సో జనరల్గా వీ గైడ్ దెమ్ హౌ టు గెట్ ద బ్యాంక్ లోన్స్ అండి. ఇవాళ రోజు మన ఇండియాలో లోన్ సదుపాయం అనేది సరళీకృతం అయ్యింది. బట్ ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన చేయాల్సింది ఏంటంటే దట్ ఈస్ ప్యూర్లీ ఓన్ హిస్ పేపర్ వర్క్ అనమాట. పేరెంట్ యొక్క సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. మా పేరెంట్ యొక్క ఎవరైతే కో అప్లికెంట్ ఉంటారో వాళ్ళ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీ ఈడీ ప్లస్ సజెస్ట్ చేసినవన్నీ ఎన్ఎంసీ ద్వారా గుర్తింపు పొందినవేనా, లేకపోతే ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుందా అంటే? ఈడీ ప్లస్ అనేది ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ రోహన్. మేము భారతీయ వైద్య మండలి అనగా ఎన్ఎంసీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డెఫినెట్గా మన మైండ్లో పెట్టుకొని వీ రికమెండ్ దెమ్. కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే, లేదండి మా అమ్మాయి కానీ మా బాబు కానీ నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, బట్ వీ వాంట్ టు సెండ్ దెమ్ అవుట్ అని అన్నప్పుడు డెఫినెట్గా బీ టేకింగ్ ఎన్ మ్యాండేటరీ ఆథరైజేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్ అండ్ ద పేరెంట్ దట్ ఈడీ ప్లస్ అనేది క్లియర్గా మాకు ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది క్లియర్గా చెప్పింది అనేది ఒక అఫిడవిట్ అనేది డెఫినెట్గా ఈడీ ప్లస్ అనేది తీసుకుంటుందండి. ఓకే. So this is only the one and only the consultancy where we give them an affidavit by explaining all the rules and regulations of National Medical Council. ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళకి అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే మేము అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫీజెస్ అనేవి డైరెక్ట్గా యూనివర్సిటీకి చెల్లించాలా, లేకపోతే మీకు కట్టాల్సి ఉంటుందా అండి? జనరల్గా వెన్ ఇట్ కమ్స్ టు చైనా అండి, నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను, స్టూడెంట్ అనేది
ఏదైతే ప్రాసెసింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇండియాలో చెల్లించాల్సి వస్తుందండి. రిమైనింగ్ ఏదైతే ట్యూషన్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ ఫుడ్ కానీ ఏదైతే ఉందో స్టూడెంట్ హ్యాస్ టు పే ఇన్ ద కాలేజ్లోనే పే చేసుకోవాల్సిందే. సో అది వేరే వాళ్ళు ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇండియా నుంచి అయినా అతను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ ఈడీ ప్లస్ సంస్థ వీసా ఇప్పించడంలో హెల్ప్ చేస్తుందా అండి? 100% రోహన్. స్టూడెంట్ వచ్చేసి మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న రోజు నుంచి అతను అక్కడ గ్రాడ్యుయేట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసే వరకు మేము వాళ్ళకి అందుబాటులోనే ఉంటాం, వాళ్ళకి హెల్ప్ఫుల్గానే ఉంటాం. సో ప్రతి ఒక్క స్టెప్లోనూ ఈడీ ప్లస్ విల్ బీ హెల్పింగ్ దెమ్ ఎట్ ఎనీ కాస్ట్. అక్కడ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే బాగలేదు అనుకోండి, వాళ్ళని మళ్ళీ ఇండియాకి రిటర్న్ చేయడానికి ఈడీ ప్లస్ అనేది హెల్ప్ అవుతుందా? మీ పాత్ర ఎలా ఉంటుంది అక్కడ? చాలా మంచి క్వశ్చన్ రోహన్. నా ఎక్స్పీరియన్సెస్లో ఆల్మోస్ట్ ఒక 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. కొంత రకరకాల స్టూడెంట్స్ మేము చూసాం. కొంతమంది వచ్చేసి బాగా హెల్త్ ఇష్యూస్లో ఉండి ఇదైనప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వీసాలు చేయించేసి దగ్గరుండి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ పిల్లల దగ్గర అట్టిపెట్టి మేము వచ్చిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి మేము వెళ్ళలేనప్పుడు ఆ పేరెంట్స్కి వీసాలు అరేంజ్ చేసి అక్కడ మా పర్సన్స్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకొని వెళ్ళి ఆ హాస్పిటల్ చుట్టూ ఉండి పిల్లలకి హెల్ప్ చేసే పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా ఏ కాలేజ్లో అయినా కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అని అంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వీ విల్ బీ టాకింగ్ టు దెమ్, వీ విల్ బీ గివింగ్ ద గైడెన్స్, వీ విల్ బీ హెల్పింగ్ దెమ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.